రోజు రోజుకు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పరువు బజారున పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా లోకేష్ తల్లి, సీనియర్ ఎన్టీఆర్ గారి కూతురు అని చెప్పుకునే నారా భువనేశ్వరి గారి వ్యక్తిత్వ ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు బయటపడింది. తాను ఎక్కడ ఏ మాదిరిగా మాట్లాడుతున్నారు అనే దానిపై నిజంగా ఈ ఆడియో వింటే మాత్రం కలకలం రేస్తుంది. ఇంట్లో వాళ్ళను చీపురు పుల్లతో పాడేయడం, తీసి పాడేయడం, అలాగే ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులను ఏ రకంగా దూషిస్తున్నారో ఒక్కసారి నారా భువనేశ్వరి గారి ఆడియో విందాం. ఆమె ఏ రకంగా బండ బూతులు తిడుతున్నారో ఒక్కసారి వినండి. అందరూ మానిటర్ చేయాలి. నేను మా అక్క గుర్తున్న అదే అంటానంటే నువ్వు చేసే బ్రతకలేవరా గాడు నమ్ముకుని అంటున్నారు. వచ్చింది రోడ్డు దాని నువ్వే నేర్పిస్తున్నావు. రైట్, విన్నారు కదా. ఏకంగా మీకన్నా పెద్ద కుటుంబంలో నేను పుట్టొచ్చాను, అడక్క తినే కుటుంబంలో మీరు పుట్టారు అనేటట్టుగా సంబోధిస్తూ తను మాట్లాడుతున్నారు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వింటుంటే అంటే తను మాట్లాడుతున్న విధానంలో బహుశా ఇంట్లోనే అది రికార్డ్ చేసినట్టుగా, ఇంట్లో పని మనుషులను తాను తిడుతున్నప్పుడు వాళ్ళు రికార్డ్ చేసి విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. సంచలనంగా మారిన నారా భువనేశ్వరి ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి గారి ఆడియో తన దారుణంగా మీదికి వచ్చి మీడియా ముందుకు వస్తే పత్తిత్తి మాటలు మాట్లాడతారు, కానీ వెనకాల మాత్రం ఎంత దారుణంగా బూతులు కూడా ఏ రకంగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఏ రకంగా మనిషిని పట్టుకొని ముఖం మీద ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు వినే ఉన్నారు. నిజంగా ఇలాంటి వ్యక్తులు పైన ఒకటి లోపల ఒకటి పెట్టుకొని మందిని వాళ్ళ బానిసలుగా అనుభవించాలి, వాళ్ళ బానిసలుగా మేము తీరుతాం పడాలి రాబాయి మీరు అన్నట్టుగా ఆ ఒక పెత్తందారి పోకడలు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు. వీళ్ళంతా కూడా పెత్తందారి పోకడలు. ఈ పెత్తందారి తనానికి అంతం చేయాలి, తనాన్ని నుంచి ప్రజలను విముక్తి చేయాలి అని జగన్ చెప్తున్నారు మొదటి నుంచి కూడా. తాజాగా అదే జరుగుతుంది కదా, పెత్తందారితనం బలిసి కొట్టుకోవడం తప్ప మరొకటి లేదు వీళ్ళందరికీ కూడా. ఏదేమైనప్పటికీ దీనిపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. సంచలనంగా మారుతుంది. తను మాట్లాడిన బూతులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.